ఖమ్మం జిల్లా వైరా వేదికగా రైతు రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. కానీ అదే వైరా నియోజకవర్గంలో రైతులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. అన్ని కండిషన్లుగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఎందుకు కొర్రీలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న రైతుల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న కేసు స్టడీ. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వ మాటల్లో నిజమెంత, అసలు రైతులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఒక కేస్ స్టడీ లాగా చేద్దాం. మనం కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో మనం ఉన్నాం. సింగరాయపాలెం గ్రామంలో 2 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించామని చెప్తున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం ఏమో 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మాఫీ చేశామని ప్రకటన జారీ చేసింది. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాటను ప్రకటన చేశారు. ఇదే వైరా గడ్డ మీద 3వ విడత రుణమాఫీ పూర్తి చేసి మొత్తం రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెప్పినటువంటి నేపథ్యంలో మనం ఇదే వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకున్నటువంటి ఇది చేద్దాం. మీరు ఎంత ఉంది సార్, మీకు రైతు రుణం ఎంత ఉంది, ఎంత కట్టారు? 2,45,000 ఉంది సార్. మిస్సెస్ అనుమూల్ శ్రీనివాసరావు, సింగరాయపాలెం మాది. మిస్సెస్ పేరు మీద నా పేరు మీద కలిసి 2,45,000 ఉంది సార్. 45,000 కడితే ఇమీడియట్ గా మాఫీ అయిద్దానన్నారు వైరా మీటింగ్ లో. సార్ చెప్పారు కదా అధికారులు అని చెప్పి మేము తెల్లారి 18వ తారీఖు వెళ్ళి 15 చెప్తే 18వ తారీఖు వెళ్ళి ఏవో గారిని అడిగిన. అసలు ఏవో గారిని అడిగితే కంప్యూటర్ లో చూసి మీరు 2 లక్షల పైన ఉందండి, మీరు కట్టుకుంటే రుణమాఫీకి అర్హులు అవుతారు, కట్టుకోమని చెప్పారు. మేము అక్కడనే వెంబటే సొసైటీ ఆఫీస్కి వెళ్ళి కట్టి వైరా ఎస్బీఐకి వెళ్ళి కట్టినవండి. కట్టాక తీసుకొని వెళ్ళినాం. మళ్ళీ అంటే మీరు మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు బ్యాంకు నుంచే వస్తుంది, మీ రుణమాఫీ ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము చేస్తాం, షెడ్యూల్ మాకు రాలేదు అన్నారండి. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగినాం, ఏంటంటే 2 లక్షల లోపు అయితే రుణమాఫీ చేస్తామన్నారు కదా, మరి మేము కట్టి 20 రోజులు అయింది సార్, మరి మా పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏం ఆదేశం రాదు, మేమేం చేసామమ్మా, వస్తే మేము పంపిస్తాం అని అన్నారండి. మీ పేరేంటండి, మీరెంత కట్టారు సార్? అసలు రుణమాఫీ అయిపోయిందని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి? మాది 2,48,000 ఉంది సార్. నా పేరు దుగ్గినేని చంద్రశేఖర్, సింగరాయపాలెం. నాది 2,48,000 ఉంది. 2,50,000 ఎక్స్ట్రా కట్టా, ఎందుకంటే మళ్ళీ వడ్డీ ఏమైనా పెరిగిద్దేమనే ఆలోచనతో ఇంకో 2,000 అదనం కట్టా. నువ్వు ఎంత కట్టినావు బాబాయ్? నేను 1,30,000 కట్టింది. మొత్తం ఎంత అసలు? 330 అయితే 1,30,000 కట్టండి మాఫీ చేస్తామని చెప్పారు. 1,30,000 తీసుకొచ్చి కట్టిన వడ్డీకి. ఇక్కడ వడ్డీ పెరుగుతుంది, మళ్ళీ అక్కడ వడ్డీ పెరుగుతుంది. ఎన్ని రోజులు అయింది కట్టి? 23 రోజులు, 20 తారీఖు కట్టిన. ఇంతవరకు ఏమీ లేదు. ఈ మండలంలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ రైతు రుణమాఫీ కాలేదంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం రైతు రుణమాఫీ అయిందంటున్నారు. మీకు అసలు ఏంది మీ పరిస్థితి ఏంటి? వాస్తవంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారం రావడం కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 42,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ ప్రకారం రుణమాఫీ చేయాలి. చేయకుండా అనేక ఆంక్షలు పెట్టి కారులని ఒక్కెళ్ళి, లేకపోతే కుటుంబం ఒక్కెళ్ళి, లేకపోతే ఒకే కుటుంబంలో అప్పులది భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి చేయకుండా, లేకపోతే ఫ్యామిలీ దొరికిన వాళ్ళకి చేయకుండా అనేక ఆంక్షలతో ఈరోజు 42,000 కోట్లని 31,000 కోట్లకు కుదించింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 31,000 కోట్లు మాఫీ చేస్తున్నామని. ఆ లెక్క వచ్చేసి ఈరోజు 18,000 కోట్లకు వచ్చింది. 18,000 కోట్లు మాఫీ ఎక్కడో చేశారు, రైతులకు ఎక్కడ అకౌంట్లో పడ్డాయి? వాస్తవం లెక్కలు చూస్తే 7,500 కోట్లు రైతుల అకౌంట్లో పడ్డాయి. మిగతా డబ్బులు ఇంతమటికి రైతుల అకౌంట్లో పడలా. రైతులను ఇంకా అన్యాయం చేసుకుంటా మీరు మిగతా బ్యాలెన్స్ కట్టండి, పై 2 లక్షల పైన ఉంటే మేము మాఫీ చేస్తామని చెప్పి రైతులు ఇంకా వంచుకుంటా, రైతులు ఇంకా మోసం చేసుకుంటా, రైతులను ఇంకా నష్టపెట్టుకుంటా, ప్రభుత్వం ఈ మాయా మాటలు చెప్పుకుంటా, ఒక మంత్రి ఒక మాట చెప్తారు, ఒక మంత్రి ఒక మాట చెప్తారు, ఆ మంత్రులకే పొంతం లేదు. మీరు ఎంత కట్టారంటే బ్యాంకుకి రైతు రుణమాఫీ అయిపోయిందనేటువంటి ప్రభుత్వ ప్రకటన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను జూలై 30వ తారీఖున 45,000 కట్టా. 2,45,000కి పై 45,000 కట్టా. అది మేనేజరు, ఎన్జీబీ మేనేజరు రికమెండ్ చేసి కట్టండి సార్, కడితేనే మీ పేరు పోద్ది ముందు లిస్టులో అంటే నేను గట్టి కూడా 40 రోజులు దాటింది. ఇంతవరకు మాఫీ లిస్టులో లేదు. ఈ పెట్టుబడులకు డబ్బులు లేక వీధిలో అమలు జరగాల్సిన పరిస్థితి ఇవ్వాలి రైతుది. ఇంకెప్పుడు ఇల్లు చేసేది? మీకు ఎంత మీకు రుణమాఫీ అయిందా, లేకపోతే మీరు అసలు మీ పరిస్థితి ఏంటి? నాకు 3,00,000 ఉన్నాయండి. మా భార్య పేరు మీద అయితే, నా పేరు మీద అయితే 3,00,000 ఉన్నాయి. అయితే కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. అయితే కుటుంబానికి చేయలేదు, ఇంత మట్టికి ఆగస్టు 15 కల్లా చేతనని చెప్పి మాయ మాటలు చెప్పి ఇంత మట్టికి చేయకుండా అది మా ఖమ్మం వచ్చి
హరీష్ రావు నువ్వు ముక్కు నేలకు రాయాలంటాడు. ఏడ చేసిండని ముక్కు నేలకు రాస్తాడు ఆయన గారు. మీది ఎంత ఉంది కట్టినవా నువ్వు ఏంది అసలు? నాకు 3,00,000 ఉంది. 2 లక్షలు మాఫీ చేస్తాయని ఆఫ్ చేసి ఒక 80,000 కట్టా. తెమ్మే కట్టాలి దొరక్క ఆగినాయి. ఇప్పుడు ఇక కడితే మాఫీ రావతుంది అంటాను, లేకపోతే లేదంటాను. ఇది రైతును బాగు చేసినట్టుగానే ఉందా లేకపోతే రైతును మోసం చేసినట్టు? మొత్తం రైతు మోసమే, రైతునే మోసం చేస్తున్నారు. నిన్న చెప్తుండు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడో రైతులు పంట పండిస్తారంట, సాలీడికి 30 కోట్లు రుణమాఫీ చేస్తాడు. అసలు ఇదే దిక్కు లేదు, ఎక్కడ చేస్తారండి? అసలు ఇక్కడ ఈ రైతులకే చేసే దిక్కు లేదు. నిన్న ఎక్కడ మీటింగ్ జరిగిన వార్తలేనా అంటాడు, ఇక రైతులకి పత్తి పండిస్తున్నారు, తొమరచి మొత్తం కొట్టపోయింది, బూడిద ఉంది. ఏం పండిస్తారండి? ఇదే బూడిదని కొట్టపోయింది. ఆ మొదటి దేశపోయి వాళ్ళకంట రుణమాఫీ చేపిస్తాడు, 30 కోట్లు చేస్తాడ. ఏది సాలీలో ఉన్నారు చూడు, బట్టలేసాడు అంటే మాట్లాడతాడు. అసలు ఈ 3 మంత్రులు ఉన్నారు, నిద్రపోతున్నారండి. ఎందుకు? అసలు ఈ ఊళ్ళలో పంటలు పోయి వచ్చిన దిక్కుమొక్కు మీకు దగ్గర వచ్చి తప్ప అయినా వాళ్ళకే అయింది. మాకు అసలు ఇంతవరకు ఈ దిక్కు లేదు, మొక్కు లేదు. మళ్ళా ఇది వాళ్ళకి రైతు రుణమాఫీ పట్ల రైతుల యొక్క ఆగ్రహం, వాళ్ళ యొక్క ఆవేదన చూస్తున్నాం. రైతు రుణమాఫీ పేరుతో పచ్చి మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్ప మమ్మల్ని ఎవరిని బాగు చేసింది లేదు. కష్టాల్లో ఉన్నామంటే కూడా కనీసం కరికరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్తున్నారు. ప్రభుత్వ మాటలన్నీ కూడా డొల్ల మాటలని సింగరాయపాలెం రైతులు ముక్తకంఠంతో చెప్తున్నారు. 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసి కట్టినటువంటి రైతులు మనతో మాట్లాడారు. రైతు రుణమాఫీ అవుతుంది, 2 లక్షల రూపాయల లోపు అనేటువంటి నమ్మకంతో కట్టాము, కానీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, సింగరాయపాలెం నుంచి.